కేసీఆర్ క్యాచ్ అవుట్ అయ్యారు, కేటీఆర్ రన్అట్ అయ్యారు, కవిత హిట్ వికెట్ అయ్యారు, హరీష్ రావు బైరన్నర్ గా మిగిలిపోయారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఇష్టానుసారం పాలించిన బీఆర్ఎస్ నేతలపై జనం చేస్తున్న విశ్లేషణలివి. వరుస కేసులు కుంభకొస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఈ ఏడాదంతా ఆ పార్టీ ఏదో చేయబోయి ఏదో చేస్తూ గడిపేసింది. తెలంగాణ తెచ్చిన పార్టీ భారత రాష్ట్ర సమితి పెట్టుకున్న ట్యాగ్ లైన్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జనంలో ప్రత్యేక రాష్ట్ర భావనను నరాల్లోకి దించేసిన పార్టీగా బీఆర్ఎస్ కు పేరున్నమాట వాస్తవం. ప్రత్యేక రాష్ట్ర సాధన పూర్తయిందంటే తడవుగా 2014 ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన బీఆర్ఎస్ 2013లో కాస్త ముందస్తుగా నిర్వహించుకునే ఎన్నికల్లో మాత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని చెప్పుకునే బీఆర్ఎస్ పట్ల సామాన్య ప్రజానీకంలో సానుకూలత కంటే ప్రతికూలతే ఎక్కువగా ఉంది. ఆ వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. తొలుత ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ ను ఇటుక పేర్చి కేసీఆర్ అభివృద్ధి చేశారని వాళ్ళు చెప్పుకోవచ్చు. అవినీతి పునాదులపై మాత్రమే పెంచి పోషించారని సర్వజన ఆలోచనగా చెప్పుకోవాలి. టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారడం పార్టీ చరిత్రలో ఒక ఘట్టం మాత్రమే. ఎదురుగాల్ని తట్టుకునేందుకు పేరు మార్చినంత మాత్రాన వనగూరిన ప్రయోజనం కూడా శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వదిలే శుష్క వాగ్దానాలు అలాంటివి. మరి ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలనకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన బీఆర్ఎస్ అధినాయకుడు 2023 ఎన్నికల నాటికి తన ట్రాప్ లో తానే పడిపోయారు. చేసింది నిల్లు, చేయాల్సింది ఫుల్లు అన్న చందంగా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆవేదన జనంలో మిగిలిపోయింది. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు స్వర్ణయుగమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. పరిస్థితులు పాతరాతి యుగం కంటే ఘోరంగా ఉండేవని సామాన్య జనం ఎప్పుడో గుర్తించారు. కాళేశ్వరం కడుతున్నాం, 24 గంటలు కరెంట్ ఇచ్చాం, రైతు బంధు విడుదల చేశాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పంపిణీ చేశాం. ఇలా బీఆర్ఎస్ నేతలు అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్పితే జనానికి చేసింది ఏమీ లేదని కాస్త ఆలస్యంగానైనా తేలిపోయింది. ఇప్పుడు జనం కుడి ఎడమల దగా అంటూ వాపోతున్నారు. ప్రాజెక్టులకు బీటల వారి కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. చిట్ట చివరి పొలాలకు నీరు, రైతు కంట కన్నీరు కారుతోంది. ఎటు చూసిన అవినీతి, అవకతవకలకు సంబంధించిన అవశేషాలు కనిపిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ తో విసుగుపోయే జనం మార్పును కోరుకున్నారు. చిటికేసి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి పిలిచారు. పాలించడం ఒకటే కాదు, అవినీతి పట్ల భరతం పట్టాలని కూడా జనమే దిశానిర్దేశం చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటారు. ఆ దిశగానే కేసుల పరంపర మొదలైంది. కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కేసీఆర్ అయినా ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని రేవంత్ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ దిశగానే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. సదరు నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే సీఎం రేవంత్ ప్రకటన చేస్తారు. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ అధ్యక్షతన 5 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ చేసిందేమిటి? ఆయన అడ్డంగా ఎలా బుక్ అయ్యారన్నది పెద్ద ప్రశ్న. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని ప్రస్తుత ప్రభుత్వం తేల్చింది. ఎంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నా కేసీఆర్ మెప్పు కోసం అధికారులు పట్టించుకోలేదని నిర్ధారణకు వచ్చారు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడనుంది. సూపర్ క్రిటికల్ తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్ లో ప్లాంట్ యాక్సిలరీ కన్సంప్షన్, హీట్ రేట్, మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా 350 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంట్ జీవితకాలం 25 ఏళ్లకు దాదాపు 9,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం చెందిన వేళ విచారణ ప్రారంభం కానుంది. ఇక ఛత్తీస్గఢ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 3,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్ కు వెళ్లడంతో యూనిట్ కరెంట్ కేరళకు ₹3.60 లభించిందని, కానీ తెలంగాణకు తొలుత ₹3.90 యూనిట్ విద్యుత్ లభించిన ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరిట ₹4.50 కొన్నారు.
కొంతకాలానికే బయట మార్కెట్లో యూనిట్ 7 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందంలో లోపాల కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై అదనంగా 2,000 కోట్ల రూపాయల భారం పడింది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కరెంటు కొనుగోలు చేసిన ఛత్తీస్గఢ్ కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా లేట్ పేమెంట్ సర్చార్జ్ కింద వడ్డీలు, పెనాల్టీల రూపంలో 750 కోట్లు చెల్లింపులు చేస్తున్నారు. 1000 మెగావాట్ల తరలింపునకు పవర్ గ్రిడ్ తో కారిడార్ బుక్ చేసుకున్నారని, ఆ మేరకు తరలించకపోవడంతో 635 కోట్లు ఛార్జీలు అయ్యాయని కేబినెట్ తప్పుపట్టింది. మరో 1000 మెగావాట్ల కారిడార్ ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ నోటీస్ ఇచ్చిన కేసు ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణలో ఉంది. అది పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్ అంటోంది. మరో పక్క గనులకు సగటున 280 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి నిర్మించడంతో ఏటా 1600 కోట్లు బొగ్గు రవాణాకే ఖర్చవుతుందని కమిషన్ తేల్చింది. ఇది కేసీఆర్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమా, వేరే ఏదైనా వ్యవహారం ఉందా అని తేల్చాల్సిన సమయం వచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్ రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సభ్యులు సవాల్ విసిరారు. దాంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మార్చి 14వ తేదీన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ను నియమించింది. విచారణ ప్రక్రియ పలు కీలక దశలు దాటి త్వరలో నివేదిక ఇస్తారనే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ ప్రక్రియ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జూలై 29న జస్టిస్ లోకూర్ నేతృత్వంలో కమిషన్ వేసింది. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేయనుంది. మొత్తం స్కామ్ కేసీఆర్ మెడకు చుట్టుకుంటోంది.